ఒక్క నిమిషం, ఎవరికి క్లారిటీ లేదు. అగోరి వచ్చి ఎవరికి చెక్కలేదు. బయట వచ్చిన ప్రచారం చెక్కిచ్చిందని శ్రీవర్షని యొక్క అన్నయ్య చెప్పారు. అన్ని పోర్ట్రేట్ విషయాలు మాట్లాడారు. చెప్పింది ఆవిడ అగోరి అని చెప్పేసి ఎక్కడి నుంచి డిక్లరేషన్ ఇచ్చారు. అతనే ఖచ్చితంగా కూడా డీల్ కుదిరింది వాళ్ళ మధ్యలో. అగోరి వర్షని అతనే చూపించాలి. వాళ్ళ బ్రదర్ మాట్లాడదు. పేరెంట్స్ ని బ్లేమ్ చేయొద్దు, రైట్స్ లేవు. పేరెంట్స్ అనలేదు. బ్రదర్ ఎందుకన్నాడు? నా మాట చెక్కిచ్చారని మీడియా ముందు చెప్తాడా? నాగసాధు అని అగోరా అని డిక్లరేషన్ ఎవరు ఇచ్చారు? చెక్కిచ్చిందని మీడియా ముందు ఎందుకు చెప్పాడు? శ్రీవర్షని చెప్తే అయిపోయిందా? నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 3 కోట్లకి చెక్కిచ్చాడు. వన్ వ్యాలిడ్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, ఇంతకు ముందు ఆలయాలు ఒక జరిగినప్పుడు ఒక నా జీవితం ధర్మరక్షణకు అని అన్నారు. ఆ అఘోరా అని చెప్పబడుతున్న వ్యక్తి, మీరు గమనించండి, ముందుకు వెళ్ళండి. నా జీవితం ధర్మరక్షణకు, ఆలయ రక్షణకు, దీనికి చేటు ఎవరైనా కలిగిస్తే నేను ప్రాణత్యాగం వరకు చేసుకుంటానంటే పోలీస్ వాళ్ళు దగ్గరున్నా కూడా అప్పుడు అన్నాడు పెట్రోల్ పోసుకొని తగలబడతాను, ఈ నా ధర్మానికి ఏమైనా హాని కలిగిస్తే నేను చచ్చిపోతాను అని అంటే ఆలయ సందర్శనకు నన్ను అడ్డుకోవద్దనే ఒక నిమిషం, ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక్కటే వ్యాలిడ్ పాయింట్, దాని మీద మీరు ఇచ్చేయండి. నా జీవితం ధర్మరక్షణకు, ఆలయ రక్షణకు, లేకపోతే నా ధర్మానికి ఏమన్నా ఇది కలిగిస్తే నేను ప్రాణత్యాగం చేస్తాను, పెట్రోల్ పట్టుకొని అదే కారు తిరుగుతున్నాను అన్నారు ఆ వ్యక్తి. ఓకే, ఈ రోజు మీరు టెలివిజన్ లో చూపిస్తుంది ఏంటంటే, ఆ రోజు ఆ వ్యక్తి ఆ మాట అన్న ఆ వ్యక్తి ఈ రోజు మేమిద్దరం మా జీవితాలు మేము బతుకుతాం, మేము ఎక్కడో కేదార్నాథ్కి వెళ్తాం, ఇంకెక్కడికో వెళ్తాం, మా జీవితాలు మమ్మల్ని బతకనివ్వండి, దాన్ని చేయనీయకపోతే మళ్ళీ పెట్రోలు, మళ్ళీ అదే కదా. అంటే 2 స్టేట్మెంట్స్, జస్ట్ ఒకటే 2 ప్యారలల్ స్టేట్మెంట్స్ చూడండి. ఆ రోజు ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం అన్నారు, ఈ రోజు మేమిద్దరము మమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ప్రాణత్యాగం అన్నారు. ఈ రోజు ప్రేక్షకులు చూస్తున్న వాళ్లే నిర్ణయించుకోవాలి, లేకపోతే ఎవరెవరైతే అంటున్నారో ఈ డ్యువల్ స్టేట్మెంట్స్, ఈ ద్వంద్వ వైఖరి, ఒకే వ్యక్తి ద్వంద్వ వైఖరి చెప్తున్నప్పుడు అతనికి దేనికి కట్టుబడి ఉన్నాడు, దేనికి నిబద్ధత ఉంది, అతని ధర్మం ఎటువంటిది, అతను నిజంగా ధర్మం పాటించేవాడైతే, సనాతనం అని చెప్పేవాడైతే ఆ రోజు ఉన్న వైఖరి ఏమిటి, ఈ రోజు ఒక అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి ఇప్పుడు మన ధర్మం ఏం చెప్తుంది చాలా క్లియర్ గా, మీరు ఎవరిని బాధ పెట్టకూడదు, నేరుగా పరోక్షంగా. ఆ అమ్మాయి వచ్చినప్పటికీ ఆ అమ్మాయి అలా రావడం వల్ల తన కుటుంబము, తన సన్నిహితులు ఎంతమంది బాధపడతారు. మీకు నిజంగా మీరు అంత ధర్మం మీద నడిచేవారైతే, సనాతన ధర్మాన్ని పాటించేవారైతే మీరు ఆ కుటుంబాన్ని ఒప్పించి ఆ అమ్మాయిని కలిసి తీసుకెళ్లేవారు కదా. కాబట్టి ఇలాంటివి తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా బివేర్. ఎవరు మోసగాళ్ళు, ఎవరు ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు, అసలు ధర్మం అంటే ఏంటో ఫస్ట్ వీళ్ళకి అవగాహన ఉండాలి. అంటే ధర్మం పేరు మీద మీరు మోకరే చేస్తున్నారు, ధర్మాన్ని అడ్డు పెట్టుకొని పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు వేస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. అది దానికేంటి ధర్మం అని ఇందాక చెప్పగానే, ధర్మం చెప్పగానే ప్రభుత్వాలైనా, అధికారులైనా, లేకపోతే ఇంకెవరైనా కూడా మాట్లాడడానికి లేదు. కానీ మీరు చట్టవిరుద్ధంగా చేస్తున్నప్పుడు, మీరు నిజంగా మీరు మాట్లాడిన దానికే మీకు నిబద్ధత లేకుండా ముందు ఒక మాట, ఈ రోజు ఒక మాట, మీరు ఒక ద్వంద్వ వైఖరి చూపిస్తున్నప్పుడు మీ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. మీకు ఏం కావాలి అనేది మీరు చాలా క్లియర్ గా ఉన్నారు. కృష్ణ శర్మ గారు, మీరు అఘోరిని సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఏం చెప్తారు? లాస్ట్ టైం ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ప్రాణత్యాగం, ఇక్కడ కూడా ప్రాణత్యాగం అంటే ప్రాణత్యాగం అన్నది ఉల్ట పదం ప్రతి విషయానికి అన్లాఫుల్ ప్రాణత్యాగం అనేది అన్లాఫుల్. అడ్వకేట్ గారిని అడగండి, అలా ఉంటే ఏంటుంటదో అడగండి. మీరు ముందు కూడా ధర్మం పేరు చెప్పి ప్రాణత్యాగం చేస్తా అన్నారు, మరి ఈ రోజు ఒక అమ్మాయిని కూడా మీరు తీసుకెళ్లిపోయారు. సరే, మీకు హక్కు ఉన్నప్పటికీ కూడా మీరు చేసిన ప్రక్రియ ఏమిటి? మీరు ఇంతకు ముందు చెప్పింది ఏంటి, నేను ధర్మం కోసమే నా జీవితం అంతా కేటాయిస్తా అన్నారు కదా. మరి ఎక్కడ దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి మీ యొక్క తపస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? మీ యొక్క ధర్మ పోరాటం ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు ఏం చేస్తున్నారు? మరి ఈ రోజు అమ్మాయితో మీరు ఎందుకు వెళ్ళిపోయారు? అంటే మీరు చెప్పిన దానికి ఎక్కడ మీరు కట్టుబడి ఉన్నారు? ధర్మం ఎక్కడ ఉంది ఇక్కడ అని అడుగుతున్నారు. ఓకే, త్యాగం పదానికి అర్థం చెప్పండి. సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు బాగున్నారు ఇక్కడ. గురుగారు మీరు చెప్పండి, త్యాగం అనే పదానికి అర్థం చెప్పండి. బాగా మాట్లాడుకొస్తున్నారు ప్రాణ త్యాగం అని చెప్పి. త్యాగం యొక్క అర్థం ఏంటి మేడం? దేశం కోసం ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. అది ఏదైనా అఘోరి చేస్తున్న ప్రాణ త్యాగం, అది త్యాగం కాదు.